హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే నేను భాన్జూస్ లెర్నింగ్ యాప్ గురించి అయితే రివ్యూ ఇవ్వబోతున్నాను అనమాట. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అందులో ఉండే అన్ని డీటెయిల్స్ ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదన్నా ఒక రివ్యూ ఇస్తున్నాను అంటే అది నేను ఏది కూడా బయట నుంచి తీసుకుని చెప్పేదైతే కాదండి. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని మీతో నేను షేర్ చేసుకుంటాను. అది ఎందుకంటే మేము ఫేస్ చేసే కొన్ని నెగిటివ్ ప్రాబ్లమ్స్ అయితే ఇంకెవరు కూడా ఫేస్ చేయకూడదు, ఈ వీడియో చూసి మీరు అలర్ట్ అవుతారు అన్నట్టుగా నేను అట్లాగా నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్నే నేను వీడియో రూపంలో తీసుకొస్తూ ఉంటాను. నేను ఇది కూడా అంతేనండి. భాన్జూస్ కూడా నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిన ప్రోస్ అండ్ కాన్స్ అన్నింటినీ కూడా ఇందులో నేను ఈరోజు డిస్కస్ చేయబోతున్నాను. ఈ వీడియోలో నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటున్నాను కాబట్టి నా పర్సెప్షన్ ఒకలా ఉండొచ్చు, అలానే మీ పర్సెప్షన్ ఇంకొకలా ఉండొచ్చు. మేబీ మీకు భాన్జూస్ వల్ల యూజ్ అనేది చాలా బాగుండొచ్చు. అందరికీ బాగుండాలనే రూల్ అయితే లేదు కదండి. సో అలానే నేను ఏమేమైతే ఫేస్ చేశానో అవన్నీ కూడా ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మేము భాన్జూస్ని ఆప్ట్ చేసుకోవడం వల్ల ఏమో తెలియదు కానీ ఫేస్బుక్ ఓపెన్ చేసిన, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన, యూట్యూబ్ ఓపెన్ చేసిన నాకైతే భాన్జూస్ అడ్వర్టైజ్మెంట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో అలాగా చాలా మంది సీరియల్ స్టార్స్ కూడా దాన్ని ప్రమోట్ చేస్తూ ఉంటున్నారు. అందులో వాళ్ళు ముఖ్యంగా నేను కొన్ని యాడ్స్లో చూసింది ఏంటంటే, మా అబ్బాయి మ్యాథ్ అంటేనే భయపడిపోయేవాడు, కానీ భాన్జూస్ వల్ల ఇప్పుడు మ్యాథ్ చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తున్నాడు, చాలా బాగా చేస్తున్నాడు అని చెప్తారు. ఇది అందరి పిల్లలకి వర్కౌట్ అవుతుందా లేదా అనేది కూడా నేనైతే ఇప్పుడు మీకు నేను చెప్తాను. చాలా మందికి భాన్జూస్ యాప్ అంటే తెలిసి ఉండొచ్చు, కొంతమందికి అయితే తెలియదు కదండి. సో వాళ్ళ కోసం అయితే నేను ఇప్పుడు భాన్జూస్ యాప్ అంటే ఏంటి, అసలు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చా లేదా, దీనివల్ల ఏమన్నా యూజ్ ఉందా లేదా అనేవన్నీ కూడా నేను ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకెందుకు లెట్ స్టార్ట్ అవర్ వీడియో. అసలు భాన్జూస్ అంటే ఏంటంటే, పిల్లల్లో మ్యాథ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడానికి, స్పీడ్ క్యాలిక్యులేషన్స్ ఇంప్రూవ్ అవ్వడానికి ఈ ప్రోగ్రామ్ని అయితే డిజైన్ చేశారనమాట. దీని ఫౌండర్ ఎవరంటే వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ నీలకంఠ భానుప్రకాష్ గారు. అసలు మేమెందుకు భాన్జూస్ని ఆప్ట్ చేసుకున్నాము అంటే, మేము ఏదో సోషల్ మీడియాలో చూసి అట్రాక్ట్ అయి చేసుకున్నది కాదనమాట. ఇది మా బాబు స్కూల్ వాళ్ళు మాకు ఒక వెబినార్ లింక్ అయితే పంపించారనమాట. ఇంట్రెస్ట్ ఉన్న పేరెంట్స్ అటెండ్ అవ్వండి అని చెప్పి. వాళ్ళు కూడా మమ్మల్ని ఏం ఫోర్స్ చేయలేదు, జస్ట్ వెబినార్ లింక్ అయితే పంపించారు. సో మేము దాన్ని చూసి ఓకే, నీలకంఠ భానుప్రకాష్ గారిది కదా, అటెండ్ అవుదాము అని చెప్పి మేమైతే వెబినార్ అయితే అటెండ్ అయ్యాము. వెబినార్ అంతా కూడా చాలా బాగా జరిగింది. ఆ వెబినార్లో వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే, మీ పిల్లల మ్యాథ్ క్యాలిక్యులేషన్స్ 4 times ఇంప్రూవ్ అవుతుంది, చాలా స్పీడ్గా క్యాలిక్యులేట్ చేస్తారు అని అయితే చెప్పారనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు ఒక ఫ్రీ డెమో క్లాస్ అయితే కనుక మీరు అటెండ్ అవ్వచ్చు అని చెప్పి వాళ్ళైతే చెప్పడం జరిగింది. సో మా బాబుని అడిగితే ఓకే జాయిన్ అవుతాను, ట్రై చేసి చూస్తాను అన్నాడు. సరే కదా అని చెప్పి ఆ ఫ్రీ డెమో క్లాస్ని అయితే మేము ఆఫ్ చేసుకున్నాము. ఆ డెమో క్లాస్ అంతా కూడా చాలా బాగా జరిగింది. నిజంగా అది చాలా బాగుందండి. అది మా బాబుని అడిగితే కూడా చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది అన్నారు. అండ్ అలానే లాస్ట్లో వాళ్ళు పేరెంట్తో ఇంటరాక్ట్ అవుతారనమాట. పేరెంట్తో ఇంటరాక్ట్ అయినప్పుడు మీ బాబు చాలా ఆబ్వియస్లీ, ఇలాంటి వాళ్ళు ఎవరన్నా అందరూ చెప్పేది ఒకటే కదండి, మీ బాబు తోపు తురుము అని చెప్తూ ఉంటారు కదా, మీ బాబు చాలా బాగా ఇంటరాక్ట్ అవుతున్నాడు, చాలా బాగుంటుంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక మా టీం మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి అంటే, మా బాబుతో మేము అడిగి ఓకేనా నీకు స్కూల్ కాకుండా ఇది కూడా నువ్వు మేనేజ్ చేసుకోగలవా అని అడిగితే వాడు ఎస్ చెప్పిన తర్వాత మేము దీన్ని ఆప్ట్ చేసుకున్నాము. వాళ్ళకి ఎస్ చెప్పాము మేము. వాళ్ళకి ఎస్ చెప్పిన తర్వాత వాళ్ళ టీం దగ్గర నుంచి మాకైతే వితిన్ 2 hours కాల్ అయితే వచ్చిందండి. ఆ కాల్లో వచ్చి మేము ఏం డిస్కస్ చేసామంటే, ఫీజ్ డీటెయిల్స్, అలానే మనకి అవైలబుల్ ఉండే టైమింగ్స్ గురించి, జాయినింగ్ డేట్ గురించి అండ్ మేము డిస్కస్ చేసాము. అండ్ వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే, వీక్లీ 2 క్లాసెస్ ఉంటాయి, మీకు ఏ టైంకి మీరు అవైలబుల్ ఉంటే ఆ టైంకి ఆప్ట్ చేసుకోవచ్చు అని చెప్పారు. యాక్చువల్గా అది గుడ్ థింగే, మనకి అవైలబుల్ ఉన్న టైంలోనే మనము జాయిన్ అవ్వచ్చు అనమాట క్లాస్కి. సో అది కాకుండా
అండ్ వాళ్ళు హాబీ సెషన్స్ కూడా ప్రామిస్ చేశారనమాట. అంటే వీకెండ్స్లో పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి కొన్ని హాబీ సెషన్స్ అయితే వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. లైక్ చెస్ ఎలా ఆడాలో నేర్పిస్తారు, అలానే రూబిక్స్ క్యూబ్ ఎలా సాల్వ్ చేయాలో నేర్పిస్తారు, ఇలాంటివన్నీ కూడా సుడోకు పజిల్ని ఎలా సాల్వ్ చేయాలి ఇవన్నీ కూడా నేర్పిస్తారనమాట. వీకెండ్ క్లాసెస్లో ఇవి ఉంటాయని చెప్పారు. సో ఇవన్నీ విన్న తర్వాత మేము అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ అంటే డెమో క్లాస్ మనకి నచ్చింది కానీ ఫ్యూచర్లో నచ్చదు అనే గ్యారంటీ మనకు లేదు. సో ఒకవేళ మాకు గనక ఫ్యూచర్లో ఈ క్లాస్ నచ్చకపోతే మరి మా మనీ మాకు రిఫండ్ చేస్తారా అని అయితే మేము అడిగాము. అప్పుడు వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే, ఒక 30 క్లాసెస్ వరకు మీరు చూడండి, 30 క్లాసెస్ తర్వాత మీకు గనక నచ్చకపోతే ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్కి మనీ తీసుకొని మిగిలిన మనీ అంతా మీకు రిఫండ్ చేస్తాము అని చెప్పారు. సో వాళ్ళు ఏం చెప్పారో సేమ్ థింగ్ టర్మ్స్ అండ్ కండిషన్స్లో కూడా ఉందన్నమాట అది కూడా. అయితే ఇది 1 month 2 months 3 monthsకి ఆప్ట్ చేసుకునేది కాదు, 18 monthsకి కంపల్సరీ మీరు ప్యాకేజ్ కింద తీసుకోవాలని అయితే వాళ్ళైతే చెప్పారనమాట. ఇంకా ఫీజ్ డీటెయిల్స్ దగ్గరికి వస్తే కనుక వాళ్ళు మాకు చెప్పింది అయితే 90,000 అని చెప్పారు. 18 monthsకి 90,000 పే చేయాలి, అంటే 150 సెషన్స్కి అనమాట. అండ్ అలానే బోనస్గా వాళ్ళు మనకి హాబీ క్లాసెస్ కూడా ఇస్తున్నారు. సో మేమైతే ఫస్ట్ 90,000 అని వినగానే అయితే ఇది చాలా బిగ్ అమౌంట్ అనిపించింది మాకు. అనిపించి మేము కొంచెం మాకు ఆలోచించుకోవడానికి టైం కావాలి, నాట్ ఇంట్రెస్టెడ్ అన్నట్టుగా మేము చెప్పేసి పెట్టేసాం అనమాట. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి కాల్ అయితే వచ్చింది. కాల్ వచ్చి మీ అబ్బాయి చాలా ఇంటరాక్టివ్గా ఉన్నాడు కదా అది ఇది అని చెప్పి ఇంకొంచెం తగ్గిస్తాము అని చెప్పి వాళ్ళు 80Kకి మీకు ఫైనల్గా 80Kకి ఇస్తాము అని చెప్పారనమాట వాళ్ళు. అయితే మాకు అది కూడా చాలా బిగ్ అమౌంట్ అనిపించింది. లేదండి నార్మల్గానే మా అబ్బాయి కొంచెం SOFలో వాటిల్లో కూడా మెడల్స్ అవి వస్తూ ఉంటాయి అనమాట మ్యాథ్ రిలేటెడ్గా. సో అలాంటప్పుడు మాకు ఇంత ఎఫర్ట్ చేయాలని లేదు మాకు అప్పుడు ఆ టైంలో. సరే కానీ క్యాలిక్యులేషన్స్ ఇంప్రూవ్ అవుతాయి కదా ఆప్ట్ చేసుకుందామని అయితే అనుకున్నాం, కానీ 80,000 అంటే మేము చేసుకోవాలని అనుకోలేదు. సో వాళ్ళ టాక్టిక్స్ ఇవే ఉంటాయి కదండి ఆబ్వియస్లీ. సో మంచిగా చదువుతాడు అంటున్నారు కదా, సో మేము దీన్ని ఇంకా తగ్గిస్తాము అని చెప్పి స్కాలర్షిప్ ఇస్తాము, ఇంకా క్లాసెస్లో కూడా ఇంకా బాగా అటెంటివ్గా ఉండి బాగా కనుక యాక్టివ్గా పర్ఫార్మెన్స్ ఉంటే కనుక ఇంకా తగ్గిస్తాము అని చెప్పారు. అండ్ అలానే ఫైనల్గా వాళ్ళు వచ్చి మాకు 62Kకి వాళ్ళు ఓకే చేశారనమాట. 62K పే చేయమని చెప్పారు. మేబీ ఇంకా మేము గనక లేదు అని చెప్పుకుంటే 50 కూడా ఓకే చేసేవారేమో తెలియదు మాకు. 62K దగ్గర అయితే మేము ఆగిపోయాము. 62K పే చేసి క్లాస్లో అయితే మా అబ్బాయి జాయిన్ అయిపోయాడు అనమాట. ఫస్ట్ క్లాస్లో జాయిన్ అవ్వగానే చాలా బాగుండింది, వీక్లీ 2 క్లాసెస్ బాగానే అనిపించింది. కానీ ముందు వెళ్ళేసరికి మేము ఎందుకు బాన్జూస్ని కంటిన్యూ చేయలేకపోయాము, మేము ఎందుకు అసలు డిస్సాటిస్ఫైడ్గా ఉన్నాము అనేది అయితే ఇప్పుడు నేను చెప్తాను. ఆ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటి నుంచి చెప్పే ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ అయింది. ఫస్ట్ థింగ్, ఏ పేరెంట్ అయినా సరే ఇలాంటివి ఎందుకు ఆప్ట్ చేసుకుంటారండి? మ్యాథ్ క్యాలిక్యులేషన్స్ వాళ్ళు చెప్పింది ఏంటంటే స్పీడ్గా క్యాలిక్యులేట్ చేస్తారు, క్యాలిక్యులేషన్స్ ఈజీ అవుతాయి అని చెప్పారు కదా. సో అలా అని చెప్పే మనం ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతారేమో మన పిల్లలు, అండ్ పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు అని చెప్పే మనం జాయిన్ చేస్తాము. బట్ వాళ్ళు చెప్పింది ఏంటి, స్పీడ్ క్యాలిక్యులేషన్స్ పెరుగుతాయి అన్నారు. 20 సెషన్స్ తర్వాత మేము నార్మల్గా ఒక టెస్ట్ కండక్ట్ చేస్తే అందులో ఏమీ ఇంప్రూవ్మెంట్ అయితే మాకేం కనిపించలేదన్నమాట. ఇంకా నార్మల్గానే ఇంకా చాలా బాగా చేస్తున్నాడేమో అన్న ఫీలింగ్ వచ్చింది మాకు. మేము ఇదే పాయింట్ ఎవ్రీ మంత్ వాళ్ళ దగ్గర PTMs జరుగుతాయి అనమాట, పేరెంట్తో ఇంటరాక్షన్ ఉంటుంది. అప్పుడు మేము అడిగాము, మాకేమీ స్పీడ్ క్యాలిక్యులేషన్స్ అంతలా ఏమి అనిపించట్లేదు అంటే, క్లాస్లో మాత్రం చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు అని చెప్పేవారు వాళ్ళు. అప్పుడే 20 సెషన్సే కదండి అయ్యాయి, ఇంకో కొన్ని సెషన్స్ చూడండి డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పేవారు. సరే అని చెప్పి మేము 30 సెషన్స్ దాటిపోయాయి. ఆ తర్వాత కూడా ఎలాంటి ఇంప్రూవ్మెంట్ మాకు కనిపించలేదు అసలు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మేము మా అబ్బాయిని ఇలా చాలా క్లాసెస్ జరిగిన తర్వాత నార్మల్గా టెస్ట్ చేస్తాం కదండి, ఏ పేరెంట్ అయినా టెస్ట్ చేస్తారు. అలానే అడిగితే కనుక ట్రెడిషనల్ వేనే చాలా బాగుంది నాకు, ఇందులో అంత స్పీడ్ క్యాలిక్యులేషన్స్ ఏం చెప్పట్లేదు, చెప్పినవి కూడా అంతలా ఏమీ అర్థమవుతాయని ఏమి అనిపించట్లేదు నాకు, ట్రెడిషనల్ వేనే చాలా బాగుందని చెప్పాడు. అండ్ అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళు చెప్పిన మెథడ్ అందరి పిల్లలకి వర్కౌట్ అవ్వదు. ఈ అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్న వాళ్ళు కూడా చెప్పినట్టుగా మ్యాథ్ అంటే భయపడేవాడు ఇప్పుడు మ్యాథ్ చాలా ఇష్టంగా చేసేస్తున్నాడు అంత లేదండి. ఇక్కడైతే అంత పిల్లలు గబగబా వచ్చేసేసి మ్యాథ్ని పట్టుకుని అంత సీన్ ఏం లేదు.
ఇంకా చెప్పాలి అంటే అది స్క్రీన్ కాబట్టి ఇంట్రెస్ట్తో ముందుకు వస్తున్నారు అంతే తప్పితే నార్మల్ మ్యాథ్ ట్యూషన్స్లో ఎలా అయితే చెప్తారో ఇక్కడ కూడా అలానే ఉంది. అండ్ ఇంకా స్క్రీన్ టైం కూడా చాలా ఎక్కువైపోయింది అనిపించిందండి. అంటే ఆల్రెడీ 1 అవర్ ఈ క్లాస్ అటెండ్ అవుతాడు, దాని తర్వాత ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ట్యాబ్లో చూస్ చేయాలన్నమాట. ఒకవేళ పిల్లలకి మనం ట్యాబ్ ఇవ్వద్దు అంతసేపు అనుకుంటే కనుక మనం వాటిని ప్రింట్అవుట్ తీసి వాళ్ళకి ఇవ్వాలి. సో అది ఆ పేపర్ ఖర్చు అంతా కూడా మనదే అవుతుందన్నమాట. అదొకటి మాకు అంత ఇదిగా అనిపించలేదు. మెసేజెస్ కమ్యూనికేషన్ అంత బాగుంది అని మాకు అనిపించలేదండి. అదేంటంటే ఎప్పుడైనా క్లాస్ లేదనుకోండి, ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఉండేది కాదనమాట. మేము జాయిన్ అయితే అప్పుడు తెలిసేది అక్కడ పైన ఈ వీక్ క్లాస్ లేదు, నెక్స్ట్ వీక్ ఉంది అన్నట్టుగా పాపప్ వచ్చేదన్నమాట మాకు. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత అయితే ఇంకా మాకు కంటిన్యూ అవ్వాలని అనిపించలేదు అనమాట. ఇంప్రూవ్మెంట్ లేదు, మనీ అంతా వేస్ట్ అవుతోంది అన్న ఫీలింగ్ వచ్చింది మాకు. అండ్ వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్లో చెప్పినట్టుగా 30 సెషన్స్ తర్వాత హ్యాపీ లేకపోతే కనుక మనీ రిఫండ్ ఇస్తాము అని అయితే చెప్పారు. సో అప్పుడు ఇంక మేము వాళ్ళకి మెయిల్ చేసామన్నమాట. మేము హ్యాపీగా లేము, వి వాంట్ రిఫండ్ అన్నట్టుగా మేము వాళ్ళకి మెయిల్ పెట్టాము. సో ఇమీడియట్గా వాళ్ళ దగ్గర నుంచి అయితే అపాలజీస్ చెప్తూ ఒక మెయిల్ అయితే మాకు వచ్చింది. టీం అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు అని చెప్పి. దాని తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మాకు కాల్ వచ్చింది, ఆ టీం దగ్గర నుంచి కాల్ వచ్చిన తర్వాత కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు, ఇంకొన్ని క్లాసెస్ చూడండి అని చెప్పి. బట్ మాకు అప్పటికే అంత ఇదిగా అనిపించలేదు, అంటే మాకు హ్యాపీగా అనిపించలేదు. మేబీ కొంతమంది హ్యాపీగా ఉండొచ్చు, మేమైతే హ్యాపీగా లేమన్నమాట దానివల్ల. సో హ్యాపీగా లేమని చెప్పి ఇంకా మేము రిఫండ్ ఇవ్వండి అని అడిగితే అసలు ఇంకా ఆల్మోస్ట్ 20 days దాకా ఎలాంటి కాల్స్ కానీ ఏమీ లేవు. అంటే మేమే కాల్ చేసేవాళ్ళం, కాల్ చేసి అడిగేవాళ్ళం, అయినా సరే వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి సరైన రెస్పాన్స్ అయితే లేదనమాట. అవర్ టీమ్ విల్ గెట్ బ్యాక్ టు యూ అని చెప్పేవాళ్ళు తప్పితే ఏం కాల్స్ వచ్చేది కాదు. 20 days తర్వాత ఇంకా మనం కొంచెం ఇట్లాగా ఫ్రాడ్ అని చెప్పి సైబర్ కంప్లైంట్ ఇస్తాము అని చెప్పి మేము మెయిల్ పెట్టాల్సి వచ్చింది. మళ్ళీ మెయిల్ పెడితే దానికి అప్పుడు ఒక టీం నుంచి కాల్ వచ్చింది. ఆ టీం ఏంటంటే ORM టీం నుంచి అయితే కాల్ వచ్చిందనమాట. ఒక ఆవిడ కాంటాక్ట్ అయ్యింది, మీ ఇష్యూని మేము రిజాల్వ్ చేస్తామన్నట్టుగా కాంటాక్ట్ అయ్యారు. బట్ ఆవిడ కూడా 10 days వరకు ఎలాంటి సరైన రెస్పాన్స్ కానీ మాకు ఇవ్వలేదు. అసలు ఆవిడ కూడా ఎప్పుడు కూడా దాని మీద వర్క్ చేస్తున్నాము, మేమే మీకు కాల్ చేస్తాము, ఇలాంటి ఆన్సర్సే వస్తూ ఉండేవన్నమాట. సో ఇంకా విసిగిపోయామన్నమాట. ఏంటి ఇంకా డేస్ అవుతున్నాయి, 40 క్లాసెస్కి, ఇంకంటే 40 క్లాసెస్కి దగ్గరికి వచ్చేస్తున్నాడు మా అబ్బాయి, అయినా సరే ఇంకా ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు. అండ్ వీళ్ళేమో ఎలాంటి చేసిన ప్రామిస్లను బట్టి ఎలాంటి ఇవ్వట్లేదు అసలు వీళ్ళు. సో అప్పుడు ఇంకా మేము తీసుకున్న డెసిషన్ ఏంటంటే ఇంక ఇది ఇలా వర్కౌట్ అవ్వట్లేదని మాకు అర్థమైంది. వాళ్ళ దగ్గర ఎంత హయ్యర్ టీం దగ్గరికి వెళ్తున్నా సరే వాళ్ళు ఏమీ ఆడుకుంటున్నారు తప్పితే ఏమీ మనకి ప్రాపర్గా ఇదైతే ఇవ్వడం లేదనమాట. సో ఇవన్నీ చూసాక అయితే ఇంక అసలు మనీ రిఫండ్ ఇస్తారన్న హోపే పోయిందనమాట. సో ఇంకా లాస్ట్ ట్రయల్ కింద ట్వీట్ చేసామన్నమాట. వాళ్ళకి ట్విట్టర్ ఐడి ఉంటుంది కదండి, సో దానికి మేము ట్వీట్ చేసాము. భానుప్రకాష్ గారిని వాళ్ళని CCలో పెట్టి ట్వీట్ చేసామన్నమాట. అండ్ అలానే సైబర్ పోలీస్ని కూడా అప్రోచ్ అయ్యామన్నమాట. మేము వాళ్ళకు కూడా కంప్లైంట్ చేసి వాళ్ళని CCలో పెట్టి మెయిల్ చేసామన్నమాట. సో మరి వాటి వల్ల ఏమో తెలియదు కానీ ఇమీడియట్గా వాళ్ళ దగ్గర నుంచి అయితే మాకు కాల్ వచ్చింది, మీ రీఫండ్ ప్రాసెస్ అవుతోందండి, 4 to 6 weeksలో మీ రీఫండ్ మీకు ఇచ్చేస్తాము అని చెప్పి అయితే వాళ్ళు కాల్ చేశారు. అండ్ ఇమీడియట్గా ట్వీట్ని అయితే డిలీట్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారనమాట. సో ఇంకా మేము మనీ ఇస్తా అన్నారు కదా అని చెప్పి ఇంకా ఆ ట్వీట్ని అయితే మేము డిలీట్ చేసాము. బాన్జూస్ నుంచి అయితే ఇవి మేము ఫేస్ చేసిన ఇష్యూస్. ఎవరైనా సరే, ఇది కూడా బాన్జూస్ అనేది కూడా నార్మల్ ట్యూషన్ లాంటిదేనండి, అంటే ఇందులో ఏదో అద్భుతాలు జరిగిపోతాయని అయితే ఎక్స్పెక్ట్ చెయ్యకండి. ఇంకా నార్మల్ ట్యూషన్సే చాలా బెటర్ ఏమో అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే ఫేస్ టు ఫేస్ ఉంటాయి కాబట్టి, ఆన్లైన్ కాకుండా. నాకైతే అది అనిపించింది అనమాట. మేబీ నా ఒపీనియన్ కొంతమందికి తప్పని అనిపించవచ్చు, కానీ కొంతమందికి అయితే ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. డెఫినెట్గా నాలాగా సఫర్ అయ్యే వాళ్ళు ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉండకపోరు. వాళ్ళకి ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది కూడా ఒక చిన్న ఐడియా వస్తుంది అన్నట్టుగా ఈ వీడియోని అయితే నేను చేస్తున్నాను. అండ్ ఈ వీడియోలో నేను భానుప్రకాష్ గారిని అయితే ఏమీ అనట్లేదండి, ఆయన
నిజంగా ఆయన మీద చాలా రెస్పెక్ట్ ఉంది అసలు. కాకపోతే ఏంటంటే ఆయన ట్యూషన్ చెప్తే వేరు, ఆయన ఫేస్ గా పెట్టుకొని మిగిలిన టీం వర్క్ చేస్తుంది కాబట్టి మేబీ వాళ్ళ మెథడ్స్ పిల్లలందరి మీద వర్క్ అవుతాయి అని అయితే మనం అనుకోకూడదు అనమాట. ఇదైతే నేను తెలుసుకున్నది. నా వీడియో డెఫినెట్ గా కొంతమందికైనా యూజ్ అవుతుందని అనుకుంటూ ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.